ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సోలుపేమున్నదే. ఏం చేస్తున్నావురా? ఇల్లు తీస్తున్నాను. ఈళ్ళు తీస్తున్నావా? ఓయ్ అమ్మ, కోనసీమంతా తిరిగాను గాని పచ్చాకు ఈళ్ళని తీసేవాడిని ఎక్కడో చూడలేదురా నిన్ను తప్ప. ఎవడన్నా ఎండాకులు తీస్తాడు, పచ్చాకులు ఈళ్ళు లేటరా దరిద్రుడా. ఈ ఎండ పెడితే ఎండీళ్ళే అవుతాయి. అవునా? ఓహోహో, కోనసీమలో పచ్చి నీళ్ళు తీసే వీరుడని ఎంట్రన్స్ లో బోర్డు పెట్టి నీ ఫోటో పెట్టొచ్చురా. పేరు మాత్రం కరెక్ట్ గా ఉండేలా చూడే. అవన్నీ పక్కన పెడితే ఒక్కసారి ఎవడొచ్చాడో అలా చూడు. ఆయనంటే అక్కడే ఉన్నాడు. రమ్మని చెప్పు. ఎవడా? అదిగో ఏం మాట్లాడుతున్నాడు ఈయన. ఏరా ఏమంటున్నాడు రాడు? డబ్బులు ఇస్తేనే వస్తా, ఆడు గుమ్మం తొక్కుతా. ఇస్తావా సస్తావా? అయ్య బాబోయ్, రేయ్ వాడేమంటున్నాడు రా? ఇవాళ డబ్బులు అవ్వకపోతే మాత్రం మేము మీ ఇద్దరిని వదిలేదే లేదు. డబ్బులు పట్టుకునే మాత్రం ఇక్కడి నుంచి వెళ్తా. రే అసలు బుద్ధుందో రే? అన్నాలైందిరా బాకీ ఆయనకేమో. ఇంట్లో పెళ్లి ఉన్నదంట, డబ్బులు అవసరం అంటారా? మరి అసలు ఇప్పటికైనా కట్టవా ఆయన పెళ్లికి అవసరానికే? ఇవ్వకపోతే ఎలాగా? ఆయన బాకీ ఆయనకి ఇవ్వకపోతే ఎలాగా? ఇస్తామా? ముచ్చుకుని లేవన్నావంటే ఎన్నాళ్ళురా? ఎన్నిసార్లు మీ ఇంటికి తిరగాలిరా? ఏమిటి చెప్పండి. లేవు కాబట్టి లేవన్నాం. నేను అడుగుతున్నాను, ఆగండి సార్. నేను అడుగుతున్నాను కదా, ఉన్నాను, మధ్యలో కాదంటలేదు, ఉన్నాను. అది కాదు పద్ధతి. ఆయన బాకీ ఆయనకి ఆ పెళ్లి టైంకి కరెక్ట్గా సరిపెట్టేసాయి. కనకరావు గారు, మీరు పెళ్లి చేసి పంపించేయండి, మెల్లిగా పంపిస్తాను. ఏంటి చెప్పాను. పంపించేది పెళ్ళినోళ్ళు కాదు, మన ఇద్దరిని జైలుకి పంపిస్తాడు. ఏంటండి బాబా? ఏమండే ఓ బాలు ఇట్రండి. చీ, నీ కొంపలోకే రానురా. నీ దిక్కుని చోట చెప్పుకో. అయిపో వెళ్ళిపోతాడేంటి? వెళ్ళిపోతామే కాదు, డబ్బులు ఇస్తేనే గుమ్మం మెట్టు ఎక్కుతాను, లేకపోతే గుమ్మం మెట్టు ఎక్కనని చెప్తున్నాడు. వినలేదు? నా దిక్కున్నదో చెప్పుకోమంటాడేంటి? వస్తే ఏదో మాట్లాడతాం కదా. ఒరే ఎన్నాళ్ళయిందిరా నన్ను అడ్డం పెట్టావు? మొఖానికి ఏమన్నా సిగ్గుందా? ఏమన్నా సిగ్గుందా అంటున్నాను. ఇది ఏమన్నా పద్ధతేనా? రేపొద్దున ఎక్కడైనా రూపా పడుద్దా? ఇదిగా వీళ్ళు అమ్మేసి నేను మెల్లిగా మాట్లాడతాను, నువ్వేం బాధపడతావు. నువ్వు వెళ్ళి ఆయన ముందు చూడు, వెళ్ళు. ఏంటి వీళ్ళు అమ్మేసా? అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి పార్టీలు చేస్తావా ఏంటి? ఇల్లు చిప్ మీద ఏదో చేస్తాను. ఇదిగో ఏదో లాక్కుంటున్నాను. నీ బాకీకి నీకు నమస్కారం గాని, ఎప్పుడు కూడా నీకు అడ్డం ఉన్నట్లయితే నీ చెప్పించు కొట్టు. ఆయనకి రేపో ఎల్లుండో ఏదో చూసి డబ్బులు ఇవ్వి. ఎదవ నాటకాలు చేయక ఆ పని చేయి. అప్పు చేస్తే ఊళ్ళో వాడి దగ్గర చేయకూడదు.